అందరికీ నమస్కారం. నా పేరు కోనపరెడ్డి లక్ష్మీకిరణ్. ఇండిగో ఇష్యూ, ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వటం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందనుకోండి, ఫస్ట్ తప్పు ఎవరిది ఉంటుంది? ఆ ప్రాజెక్టులో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళది ఫస్ట్ మిస్టేక్ ఉంటుంది. దాని నెక్స్ట్ లెవెల్ మిస్టేక్ ఎవరిది ఉంటుంది? ఆ ప్రాజెక్ట్ని డీల్ చేసిన టీమ్ లీడర్ తప్పు ఉంటుంది. ఆ నెక్స్ట్ లెవెల్ తప్పు ఎవరిది ఉంటుంది? ఆ ప్రాజెక్ట్ని టీమ్ని డీల్ చేస్తున్న మేనేజర్ తప్పు ఉంటుంది. ఇప్పుడు డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కొన్ని లిమిటేషన్స్ తీసుకొచ్చింది. FDTL లిమిటేషన్స్ అని, ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్. ఎవరైతే ఫ్లైట్ నడుపుతున్నారో ఆ పైలట్కి 2 రోజులు కంటిన్యూస్ రెస్ట్ ఉండాలి. వీక్లీ 2 నైట్స్ కంటే ఎక్కువ నైట్ డ్యూటీస్ ఉండకూడదు. ఇలాంటి లిమిటేషన్ తీసుకొచ్చింది. అక్కడ వరకు బాగానే ఉంది, మంచిదే. అవన్నీ 1 year బ్యాకే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పారు. అది అక్కడ వరకు బాగానే ఉంది. కానీ నేను వాళ్ళకి రూల్స్, ఇలాంటి లిమిటేషన్స్ ఫాలో అవ్వాలని చెప్పాను, అవి వాళ్ళు ఫాలో అవ్వలేదు, నా తప్పేం లేదు అన్నట్టు తప్పించుకోవడం కరెక్టేనా? ఇప్పుడు ఇండిగోది ఫస్ట్ తప్పు ఉంది. ఈ ఈ ప్రాబ్లం రాకుండా ఈ పైలట్స్ని రిక్రూట్ చేసుకోవటం, అలాగే సంబంధిత సిబ్బందిని రిక్రూట్ చేసుకోవటం, ఇవన్నీ చేసుకోవాలి. అలా చేయలేదు కాబట్టి ఫస్ట్ తప్పు ఇండిగోది ఉంది. ఆ నెక్స్ట్ లెవెల్ తప్పు ఎవరిది ఉంటుంది? ఆ టీమ్ లీడర్ తప్పు ఉంటుంది కదా. నేను ఈ లిమిటేషన్స్ ఫాలో అవ్వాలి, ఈ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలని చెప్పాను, వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా? వాళ్ళ దగ్గర ఆ సిబ్బంది ఉన్నారా లేదా? నేను ఇంకా ఎక్స్ట్రా ఫ్లైట్స్కి లైసెన్సులు ఇస్తున్నానా? ఒకవేళ లైసెన్సులు ఇస్తే వాళ్ళ దగ్గర ఆ సిబ్బంది ఉన్నారా లేదా? ఇవన్నీ టీమ్ లీడర్ చూసుకోవాలి కదా. పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చూసుకోవాలి కదా. అలా ఆ నెక్స్ట్ మిస్టేక్ కదా బీజేపీది అయినా మోదీ గారిది అయినా తప్పు ఉంటుంది. అలా కాకుండా ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది కాబట్టి అయితే ఇండిగోది తప్పు, లేదంటే పైన బీజేపీది మోదీ గారి తప్పు అవ్వాలి. అంతేగాని రామ్మోహన్ నాయుడు గారిని క్వశ్చన్ చేయకూడదా? అలా క్వశ్చన్ చేస్తే ఆ ఛానల్స్ని బాయ్కాట్ చేస్తారా? ఇప్పుడు ఫస్ట్ నేషనల్ లెవెల్లో ఇలా మిస్టేక్ జరిగింది కాబట్టి, ఇండియా లెవెల్లో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి, ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఇండియా పరువు పోయినట్టే కదా. దీనికి కారణం ఎవరు? ఫస్ట్ మిస్టేక్ ఇండిగోది ఉంది, కానీ ఆ పౌర విమాన శాఖ మంత్రిగా ఉన్న మంత్రి గారి తప్పు ఉంటుంది కదా. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియా పరుగు పోయినట్టే కదా ఫస్ట్. నెక్స్ట్ సెకండ్, ఇప్పుడు ఒక నేషనల్ లెవెల్లో ఛానల్ని బాయ్కాట్ చేశారంటే, క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పకుండా బాయ్కాట్ చేశారంటే నేషనల్ లెవెల్లో మన రాష్ట్ర పరుగు పోయినట్టేనా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు, అది సెంట్రల్ ఇష్యూ సెంట్రల్ చూసుకుంటారు అని. సెంట్రల్ ఇష్యూ సెంట్రల్ చూసుకున్నప్పుడు మీ పార్టీ తరపు నుండి మినిస్ట్రీ ఇవ్వడం ఎందుకు? సెంట్రల్ మినిస్టర్ని చేయడం ఎందుకు? సెంట్రల్ మినిస్టర్ మీ పార్టీ తరఫున తీసుకోవటం ఎందుకు? చేతకన్నప్పుడు తీసుకోకూడదు కదా సెంట్రల్ ఇష్యూ అని వదిలేసినప్పుడు. అంతకు ముందు రోజే అదే రిపబ్లిక్ ఛానల్లో ఇంటర్వ్యూలో లోకేష్ గారు మానిటర్ చేస్తున్నారు అన్నప్పుడు లోకేష్ గారు ఎవరు అని క్వశ్చన్ చేశారు అర్నబ్ గోస్వామి గారు. అంటే లోకేష్ గారు డీల్ చేస్తేనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుద్దా? రామ్మోహన్ నాయుడు గారికి ఆ టాలెంట్ లేదా? రామ్మోహన్ నాయుడు గారు చూసుకోలేరా? ఒక సెంట్రల్ మినిస్ట్రీ ఇచ్చినప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఏం చూసుకోరా? అంటే రామ్మోహన్ నాయుడు గారిని క్వశ్చన్ చేయకూడదు, అయితే ఇండిగోని తప్పు పట్టాలి, లేదంటే బీజేపీని కానీ మోదీని కానీ తప్పు పట్టాలి, రామ్మోహన్ నాయుడు గారిని ఏం క్వశ్చన్ చేయకూడదా? సెంట్రల్ ఇష్యూ అని తప్పు ఇంకొకరి మీద తోసేయటమేనా? ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఇలా ఇంప్లిమెంట్ చేయాలి, రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు అవి జరుగుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి కదా. టీం లీడర్ తప్పు ఉంటుంది కదా. ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే వీళ్ళందరూ రీల్స్ చేసుకోవడానికి, సినిమాలు చేసుకోవడానికి, వీళ్ళని మినిస్టర్ చేసింది డిప్యూటీ సీఎం లెవెల్లో ఉండి సినిమాలు చేసుకుంటారు, అలాగే మినిస్టర్గా ఉండి రీల్స్ చేసుకుంటారు. ఇలా రీల్స్ సినిమాలు చేసుకోవడానికి వాళ్ళకి మినిస్టర్లు ఇచ్చింది. ప్రజలందరూ ఆలోచించండి, మన డబ్బుతో వాళ్ళు శాలరీలు తీసుకుంటూ, వాళ్ళకి శాలరీలు ఇస్తున్నారు కదా, ఫ్రీగా ఏమీ చేయట్లేదు కదా. ఒక పక్కన ప్రజాసేవ చేస్తూ ఉంటారు, శాలరీలు తీసుకుంటారు కదా. శాలరీలు తీసుకుంటూ వాళ్ళు సినిమాలు రీల్స్ చేసుకోవటానిక? మనం వాళ్ళు సినిమాలు తీసుకున్నా సరే వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం? వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు కదా. వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. ఇప్పుడు రాష్ట్రంలో ఏ మిస్టేక్ లేకుండా, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందేసి అంత ప్రశాంతంగా ఉంటే కదా వాళ్ళు సినిమాలు తీసుకున్నా, రీల్స్ చేసుకున్నా తప్పు లేదు. కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకా అభివృద్ధి చెందాల్సింది ఉన్నా సరే సినిమాలు తీసుకుంటున్నారంటే అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తున్నాం అంటే తప్పు ఎవరి దగ్గర ఉంది? వాళ్ళు సినిమాలు రీల్స్ చేసుకోవడం కరెక్టేనా? ఒకసారి ఆలోచించండి ప్రజలందరూ. అందరికీ నమస్కారం.